క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, లోతైనటువంటి బైబిల్ ధ్యానంలో 4వ పాఠమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి 4వ సబ్జెక్టుగా మనము గత కాలములో 3 కాలములలోని దృశ్యమైన మరియు అదృశ్యమైన పాలనలు ఏవి అనేటువంటి సబ్జెక్టులు మనము మొదటి భాగాన్ని మనము గత కాలంలో చూసుకున్నాం. ఒకవేళ ఎవరైనా దాన్ని వీక్షించలేదంటే మన యొక్క ఛానల్లో డెప్త్ బైబిల్ స్టడీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో మీరు కనుక చూసినట్లయితే మరి 4 సబ్జెక్టులు కూడా ఉంటుంది. దాంట్లో 4వ సబ్జెక్టులో మొదటి భాగం కూడా మనము వీక్షించవచ్చు. సో ఆ యొక్క మొదటి భాగంలో మనం ఏం చూసుకున్నామంటే ప్రియులారా, మరి మొదటి లోకములో ఆకాశములో పరిపాలించినటువంటి అదృశ్యమైన శక్తులు ఏవి, భూమి మీద పరిపాలించినటువంటి దృశ్యమైన శక్తులు ఏవి అని మనం చూసినప్పుడు, దేవుడు మొదటి లోకములో అనగా ఆదాము నుండి నోవహు కాలం వరకు ఉన్నటువంటి ప్రజలను మంచి మార్గములు నడిపించే దాని కొరకు పరలోకం నుండి కొంతమంది దూతలను పంపించినప్పుడు, వాళ్ళు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు ఏమండి, సో వాటి యొక్క పరిణామం ఏమైంది అని మనం చూసాం. ఆ రీతిగా ఆకాశంలో పరిపాలించింది పడిపోయినటువంటి దేవదూతలు. మరి భూమి మీద పరిపాలించిన దృశ్యమైన శక్తులు ఎవరంటే ఆ దేవదూతలు నరుల కుమార్తెలను వివాహం చేసుకొని వారికి జన్మించినటువంటి నెఫిలీలు, రాక్షసులు, పూర్వమందు పేరు పొందిన శూరులు ఏం చేశారంటే భూమి అంతయు తమ బలాత్కారము చేత నింపి వారు భూమి మీద దృశ్యమైనటువంటి పాలన చేసినట్టుగా మనము మొదటి భాగములు మనము చూసుకున్నాం. మరి ఈరోజు మనము అదే సబ్జెక్ట్లో 2వ భాగంగా మనం చూడవలసినటువంటి మరి ఒక కార్యం ఏమి అని మనం చూసినప్పుడు ప్రియులారా, ఆదాము నుండి నోవహు వరకు ఉన్నటువంటి ఆ మొదటి లోకములో మనుషులు చాలా ఎక్కువ సంవత్సరం ఆయుష్కాలం కలిగి జీవించారు. ప్రియులారా, చూడండి, మెతుషల 969 సంవత్సరం బ్రతికాడు. ఆయన కంటే ఎక్కువగా ఇంకెవరు బ్రతకలేదు. తర్వాత నోవాహు 950 సంవత్సరం, అలాగని ఆదాము 930 సంవత్సరం బ్రతికాడు. అయితే ఎప్పుడైతే నోవా కాలంలో జలప్రలయం అయ్యిందో, తర్వాత నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదాము నుంచి 20వ తరములో పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ప్రియులారా, ఆయన ఎంతకాలం జీవించాడంటే 175 సంవత్సరం జీవించాడు. ఇలా మొదటి లోకములో ఇంత ఎక్కువ వందలుగా 900 కంటే ఎక్కువగా బ్రతికినటువంటి వాళ్ళు మరి 2వ లోకములో వచ్చే కొలది అబ్రహాం కాలంలో ఎందుకొరకు 175 సంవత్సరం అయ్యింది అని మనం అంత దాకా ఎలా తగ్గిపోయింది అని మనం చూసినప్పుడు ప్రియులారా, ఆ కాలములో అంటే దాని యొక్క వ్యత్యాసం తేడాను మనము కనుగొనాలంటే ఏమంటే అప్పుడు ఉన్నటువంటి వాతావరణమే దాని గల ముఖ్యమైనటువంటి కారణం. ప్రియులారా, ఏమి ఆ వాతావరణం అని మనం చూసేదానికి మునుపు ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. చూసారా ప్రియులారా, ఇక్కడ దేవుడు ప్రారంభములో చేసిన కార్యం ఏమిటంటే జలముల మధ్య ఒక విశాలము కలుగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరుచుగాక అని పలికెను. సో జలమంతా ఒకటే ప్లేస్లో ఉండింది ప్రియులారా, కానీ దేవుడు దాన్ని డివైడ్ చేశాడు. ఎలా చేశాడంట, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. అప్పుడు 2గా దాన్ని ఏం చేశారండి, డివైడ్ చేసేసాడు. నెక్స్ట్, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను.
ఇది 2వ రోజు చేసినటువంటి యొక్క సృష్టి. ఇప్పుడు మనం గమనిస్తే ఉన్న వాటర్ని 2గా డివైడ్ చేస్తాడు. విశాలము క్రింది జలములు, విశాలము మీది జలములు చేస్తాడండి. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎంతైతే జలం ఉందో అంతే నీరు ఎక్కడుందండి? జలము విశాలముకు పైన, అంటే ఆకాశమునకు పైన కూడా అంతే వాటర్ ఉంది ప్రియులారా. కాబట్టి ఇదంతా మొదటి లోకం ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు భూమి మీద ఎంత వాటర్ ఉందో అలాగనే భూమి పైన అంతే వాటర్ ఉంది. కాబట్టి ఇప్పుడు సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు, సూర్యకిరణాలు ఏమండి ఈ జలముల సముదాయం మీద పడి ఆ తర్వాత ఏమవుతుందండి? అది భూమి మీదకి పడుతుంది ప్రియులరా. ఈ విషయం మనం బాగా గమనించాలా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జనరల్గానే మనకు వర్షం పడుతుంది కదా. ఈ వర్షము ఎలా పడుతుంది? మేఘముల మీద ఆ జలములు ఉంటుంది కదా. సో దాంట్లో నుంచి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మబ్బు అయిపోతుందండి, చీకటిగా మబ్బుగా అయిపోతుంది. దాంట్లో నుంచి ఆ మేఘ కూటముల మీద జలం ఉంటుంది కదా. ఇది మనము బైబిల్లో కూడా కొన్ని స్థలంలో చూడొచ్చండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. చూడు, నీటి మబ్బుల సముదాయమును, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. సో ఇప్పుడు ఈ నీటి సముదాయం అంతా ఉంటే మేఘముల మీద ఉంది. అలాగనే మీరు చూస్తే కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 17వ వచనం. కీర్తనలు 77:17. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను. ఇంకోసారి చదవండి దాన్ని. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అదండి, మేఘరాశులు అంటే ఆ మేఘముల పైన ఉన్నటువంటి ఆ నీళ్ళని కురిపించేటప్పుడు మనకేంగా వస్తుంది? అదే వర్షములుగా వస్తుంది ప్రియులారా. సో ఇప్పుడు చూడండి, ఇలాగానే ఇజ్రాయేలీలు 40 సంవత్సరం అరణ్యయాత్ర చేర్చినప్పుడు కూడా ఎలా ఉందండి? రాత్రి అగ్ని స్తంభముగా, పగలు ఎలా ఉందండి? మేఘ స్తంభములుగా వారికి నీడనిచ్చేటువంటి విధముగా ఉండింది. సో ఇది కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 39వ వచనం. కీర్తన 105:39. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. సో ఇప్పుడు ఇలాగ మనం ఒక విషయం బాగా గమనించాలా. మనకు వర్షం వస్తుందంటే దానిపైన మేఘం, ఆ మేఘం మీద ఉన్నటువంటి జలములే మనకు వర్షముగా కురియబడుతుంది ప్రియులారా. ఇలాగా మీరు చూస్తే మొదటి లోకములు మనం గమనిస్తే ప్రియులారా, ఆదాము నుంచి నోవాహు జలప్రలయం వరకు భూమి మీద ఎంత వాటర్ అయితే ఉందో అంతే వాటర్ ఎక్కడుందండి? భూమికి పైన ఉంది. ఓ విషయం తెలుసా, అసలు మొదటి లోకములో వర్షమే కురియలేదండి. అందుకే నోవాహు కాలములో ఏమండి అప్పుడు వర్షం కురుస్తుందంటే దాన్ని నమ్మేదానికే అవకాశం లేకుండా పోయింది అప్పుడున్నటువంటి అవిధేయులైన జనాలకు. ఓకేనా? అప్పుడు వర్షం కురిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకి ఎలాగండి నీరు శాతం వచ్చింది? చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. చూసారా, ఆవిరి భూమి నుంచి లేచి ఏం చేయండి? నేలంతా తడిపింది. ఇలాగని మొదటి లోకంలో ఏమండి ఆ పంట పొలాలకు ఏమండి పెరిగేదానికి ఒక అవకాశం. అప్పుడు మీరు గమనిస్తే ప్రియులారా, మొదటి లోకం ఎలా ఉండిందంటే బాగా మనం ఆలోచించేయాలా. ఇప్పుడు సౌర్య కుటుంబంలో, సోలార్ సిస్టంలో సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడాలంటే ఇప్పుడు ఈ విశాలము మీది జలములను భూమి పైన, భూమిలో ఎంత వాటర్ ఉందో అంతే నీళ్ళు భూమి పైన ఉంది. చూసారు, అది ఎలా ఉందంటే ఈ భూమి చుట్టూ ఒక నీటి పొరలాగా ఉంది ప్రియులారా, ఒక వాటర్ క్యానోఫీ, ఒక నీటి పొరలాగా ఉంది. కాబట్టి సూర్యుని యొక్క కిరణాలు, ఆ ఉష్ణము భూమి మీద పడేటప్పుడు ఈ వాటర్ క్యానోఫీ మీద పడి ఆ తర్వాతనే భూమి మీద పడుతుంది. అందువల్ల ఇప్పుడు మనకున్నటువంటి ఈ క్లైమేట్ అప్పుడు లేదండి. ఓకేనా? సో అప్పుడు మరి ఎలాగా ఉండింది అని మనం చూసినప్పుడు, ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్లో ఉంది కదండి, ఫ్రిడ్జ్
ఇప్పుడు ఒక ఏసీ రూమ్లో ఉన్నప్పుడు ఎంత కూల్గా ఉంటుంది, అదే బయట వెళ్తే ఎలా ఉంటుందండి, ఆ టెంపరేచరే వేరే. అలాగే ఒక ఫ్రిడ్జ్ అనుకోండి, ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో మనము కొన్ని కూరగాయలు కానీ కొన్ని పండ్లు ఏదన్నా పెడితే అది అంత త్వరగా చెడిపోవు. అయితే అదే రకంగా మనం బయట పెట్టినప్పుడు అదేమవుతుందండి, అది త్వరగా చెడిపోతుందండి. అయితే ఫ్రిడ్జ్ లోపల ఉందండి, అది ఆ చల్లటి ఆ వాతావరణం వల్ల ఏమవుతుంది, చాలా కాలంగా అది చెడిపోకుండా ఉంటుందండి. ఆ రీతిగానే ప్రియులారా, మొదటి లోకములో ఏమండి ఆ జలప్రళయము రాకమునుపు ఎలా ఉండిందంటే, భూమి మీద ఎంత ఇప్పుడు జనరల్గా మనకే తెలిసిన విషయం ఏమండి, మన భూమిలో నీళ్ళ శాతం ఎక్కువ ఉందా, నేల శాతం ఎక్కువ ఉందా? నీళ్ళ శాతము 75% ఉంది, నేల 25% ఉంది. అప్పుడు దేవుడు సృష్టి ఆదిలోనే ఏం చేశారు, రెండో రోజు సృష్టి క్రమములోనే ఆ ఉన్న నీటిని సగంగా డివైడ్ చేసి, విశాలం క్రింది జలం అంటే భూమిలో ఉన్న జలం, విశాలం మీది జలం అంటే భూమికి ఆకాశమునకు పైన ఉన్నటువంటి జలం. రెండు ఇక్కడ ఎంత నీళ్ళు ఉందో అంత నీళ్ళు ఆకాశం పైన ఉంది. ఓకేనా? ఆ ఆకాశం పైన ఉన్న ఆ నీళ్ళు ఎలా ఉందంటే భూమి చుట్టూ ఒక లేయర్గా ఉంది, చూసారా? ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణం అప్పుడు లేదండి. ఎంత సూర్యుని కిరణాలు పడినా కూడా దాని మీద పడి లోపల పడినా కూడా అది లోపల ఎలా ఉందంటే ఒక కూల్ క్లైమేట్ ఉంది. అందువల్ల వాళ్ళంత అనారోగ్యంకు గురి అయిన వాళ్ళు కాదు, వాళ్ళంత త్వరగా చనిపోయినటువంటి వ్యక్తులు కానే కాదు ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతి అందువల్లనే ఆ రోజుల్లో ప్రియులారా మనం గమనించినప్పుడు అనేకులు 900 సంవత్సరం 800 సంవత్సరాల ఎక్కువ కాలం బ్రతికే ఒక అవకాశం ఉంది. అయినా కూడా ఏ ఒక వ్యక్తి కూడా 1000 ఏళ్ళు బ్రతకలేదు. ఎందుకు అని మనం చూసినప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు మనిషికి? ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు. ఆదికాండం 2:16-17 ఏం చెప్పాడు? మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవు. అయితే ఆదాం ఎంతకాలం బ్రతికాడు? 930 సంవత్సరం బ్రతికాడు. అంటే ఎలాగా అని మనం చూస్తే, యెహోవా దేవుడు తన సృష్టిని యేసుక్రీస్తు మూలంగానే సృష్టింపజేశాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అదృశ్యమైనవంతా కూడా ఎవరి మూలంగా అండి? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగానే కలిగింది. అప్పుడు యేసుక్రీస్తుకి ఒక దినం అంటే అది మనకెంత కాలము? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా 1000 ఏళ్ళు బ్రతకలేదండి. 1000 దగ్గరికే రాలేదు. 969 మెతుషల, అంతే. ఆయన కంటే ఎక్కువగా ఎవరు బ్రతకలేదు. ఓకేనా? సో మొదటి లోకంలో మనం ఏమండి ఈ విషయం తెలుసుకోవచ్చు అంటే, ఆయుష్కాలం అక్కడ ఎక్కువగా బ్రతకడానికి గల కారణం ఏమిటంటే, మొదటి లోకంలో ఆ కూల్ క్లైమేట్ వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. ఇప్పుడు మొదటి లోకాన్ని దేవుడు ఎందుకొరకు నాశనం చేశాడు అన్న విషయం మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం కొంచెం క్లుప్తంగా చూసుకున్నాం. ఇప్పుడు ఇంకా దాని గురించి మనము వివరంగా చూసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మొదటి లోకంలో ఆకాశంలో పరిపాలించిన అదృశ్య శక్తులు ఎవరంటే దేవునికి విరోధముగా పాపము చేసిన దేవదూతలు. మరి భూమి మీద ఎవరండి పరిపాలించారంటే, వారి ఆధీనములో ఉన్నటువంటి ఆ దేవదూతలకును నరుల కుమార్తెలకు వివాహమయ్యి వారికి పుట్టినటువంటి నెఫిలులు, పూర్వమందు పేరు పొందిన శూరులకు ఈ రాక్షసులు ఏం చేస్తారంటే భూమిని బలాత్కారముతో నింపి దేవునికి వ్యతిరేకంగా త్రిప్పారండి. దాన్ని మనం ఆదికాండం 6వ అధ్యాయము 4-6 దాకా చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ దేవుని కుమారులు అంటే ఎవరిని మనము లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నాం చాలా వాక్య ఆధారంతో. వాళ్ళు
దేవుని దూతలు. వాళ్ళు నరుల కుమార్తెలతో వెళ్ళి వివాహం చేస్తున్నారు. వాస్తవంగా వారికి దేవదూతలకు వివాహ వ్యవస్థ లేదు. కానీ వాళ్ళు శరీరంలో మారినప్పుడు ఏం చేస్తారండి, నరుల కుమార్తెల వివాహం చేసుకున్నప్పుడు వాళ్లకు బిడ్డలను వాళ్ళకు పుట్టారు. ఎవరు వాళ్ళు అని మనం చూసినప్పుడు ఏమండి, పూర్వమందు పేరు పొందిన శూరులు వీరే. తర్వాత 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, చాలమ్మా, ఇప్పుడు దేవుడు చూస్తే ఈ భూమి మీద నరుల హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి నరులను సృష్టించినందుకు ఏం చేస్తున్నాడు ఆయన, హృదయం నొచ్చుకుని అన్న సంతాపం నొద్దాం. ఎందుకు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ ఎందుకు చెడ్డదైంది అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క పేరు పొందిన శూరులకు రాక్షసులు ఏం చేస్తారంటే భూమిని పాపము చేత ఎక్కువగా నింపేస్తారు ప్రియులారా. ఓకేనా, అది చూడండి 11 నుంచి 13 వచనం వరకు చదువుదాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చెడిపోయిందంట. ఎలాగా? భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. భూలోకం ఏమైపోయిందండి, బలాత్కారముతో నిండిపోయింది. అంటే బలాత్కారం చేసిన వాళ్ళు ఎవరు, ఆ పేరు పొందిన శూరులకు బలవంతులకు ఈ రాక్షసులు ఏం చేస్తారండి, ప్రజలందరినీ బలాత్కారంతో నింపి వారిని చెరిపేశారండి. పాపంతో జీవింపజేయనట్టుగా చేసేస్తారు. తర్వాత దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. అందరూ భూమి మీద ఎలా ఉన్నారండి, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారంట. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు, వాళ్ళు బలాత్కారులు, బలం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని ఎదిరించి వీళ్ళు ఏం చేయలేరండి, ఏమి చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎలాగ నడిపిస్తే వీళ్ళు అలాగా నడిచినటువంటి ప్రజలు అయిపోయినారండి. తర్వాత 14వ వచనము, 13, 14. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మురానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెనని. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఈ భూమి నేను మనుషులంతా తమ మార్గమును చెరిపి వేసుకున్నారు కాబట్టి వీళ్ళు నేను నాశనం చేయబోతాను. కాబట్టి అయితే నీవు నా దృష్టికి నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీవు, నీ కుటుంబము, నీతో పాటు కొన్ని జంతువులు నేను ఏం చేస్తానండి, కాపాడే దాని కొరకు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకొని చెప్పేసి దాన్ని క్లియర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏమండి ఓడను చేసుకుని మెజర్మెంట్ వగేరా వగేరా అన్నీ చెప్తాడు ప్రియులారా. ఓకేనా, సో దాన్ని మనము చూద్దాం. చూడండి 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. దేవుడే జీవవాయువు గల వాటి అన్నిటిని ఏం చేయబోతాడన్న, నాశనం చేయబోతాడంట అని చెప్పి నెక్స్ట్ చూడండి 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలోని ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. క్లియర్ గా చెప్పాడండి. నీవు, నీ కుటుంబం, పవిత్ర జంతువులు 7 జతలు, పవిత్రం కానివి 2 జతలు అన్నిటిని తీసుకొని వచ్చి నేను ఆ ఓడ దగ్గర రప్పిస్తాను. కాబట్టి ఆయా కొలమానం ప్రకారం ఓడను ఎలా చేయాలో నీట్గా చెప్పేస్తాడు.
ఏం చెప్పాడంటే తర్వాత కొన్ని దినముల తర్వాత ఏం చేస్తానండి, 40 రాత్రి 40 పగుళ్ళు నేను ప్రచండమైన వర్షం కురిపిస్తానన్నాడు. దాని గురించి వివరముగా 11-12 వచనములు ఉంది చూడండి. అదే 7వ అధ్యాయం 11-12 వచనములు. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఒక నిమిషం, ఇక్కడ ఏమండి దేవుడు చెప్పినటువంటి అదే డేట్లో ఏం చేశాడంటే, అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే 600 సంవత్సరమున 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నయు ఆ దినమందే విడవబడెను, ఆకాశ తూములు విప్పబడెను. ఇది ఏమండి మహా అగాధ జలముల ఊట, తర్వాత ఆకాశ తూములు విప్పబడినంటే చూడండి, ఆ మహా అగాధ జలముల ఊట ఆకాశపు తూములు విప్పినప్పుడు అది భూమి మీద పడేదానికి ఎంతకాలం పడింది? నెక్స్ట్ వచనము, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. అదండి, ఓకేనా, బాగా గమనించాల. మహా అగాధ జలముల ఊటలు ఆకాశ తూములు విప్పినప్పుడు అది భూమి మీద పూర్తిగా పడేదానికి 40 రాత్రి 40 పగులైందంట. ఇంత వాటర్ ఎక్కడుంది అని మనం చూసినప్పుడు, మనం ఆదికాండం 1వ అధ్యాయం 6-7 వచనములు చూసామే. దేవుడు ఏం చేస్తాడు, జలము ఒకటేగా ఉన్న జలాన్ని విశాలము క్రింది జలములుగాను విశాలము మీది జలములుగా 2గా డివైడ్ చేశారు కదా. అప్పుడు భూమి మీద ఇప్పుడు ఎంత 75% వాటర్ ఉందో అంతే వాటర్ ఎక్కడ ఉందండి? మొదటి లోకంలో. ఆ విశాలం మీది అంటే ఆకాశం పైన ఉంది. ఆ మహా అగాధ జలముల ఊటలన్నీ, సో ఆకాశపు తూములు ఆ దినమందే దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది 40 నైట్ అండ్ 40 డే పడిందండి పిల్లలు. అప్పుడేమైందండి, మొత్తం కంప్లీట్గా ఈ భూమి అంతా కూడా నేలలో మునిగి నాశనం అయిపోయింది. ఆ విధముగా జలప్రలయం ద్వారా ఏమైందండి, భూమి నేలలో నాశనం అయింది. సో దీని గురించి పేతురు చక్కగా చెప్తాడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనం చూద్దాం చూడండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. చూడండి, పూర్వము నుండి ఆకాశం ఉండింది. అది ఎలా ఉండిందంటే ప్రియులారా, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు. సో కంప్లీట్గా ఎలా ఉందండి, పూర్వమున్న లోకము నీళ్ళలో నుండి నీళ్ళ ఉన్న సమకూర్చబడిన భూమి ఏమైందండి, భూమియు దేవుని వాక్యం వలన కలిగినయు వారి బుద్ధిపూర్వకంగా మారుతుంటే మొదటి లోకం కంప్లీట్గా చుట్టూ భూమి చుట్టూ ఏముందంటే నీళ్ళలోనే ఉండింది. తర్వాత 6వ వచనము, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. సో ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం ఏమైందండి, నీటి వరదలో మునిగి నశించును. ఇంత పెద్ద భూమి నీటి వరదలో మునిగి నశించేంతటి జలం ఎక్కడుండిందని చూస్తే, ఆ మొదటి లోకములో భూమి మీద ఎంత జలం ఉందో అంతే జలం ఎక్కడుందండి, పైన ఉంది ప్రియులారా. అది పడేదానికి 40 రాత్రి 40 పగులు పడి భూమి అంతా నిండిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ వర్షమును గురించినటువంటి సూచన, దాని హెచ్చరిక దేవుడు నోవాహుకు చెప్పి, నోవాహు దాన్ని నమ్మాడు. నమ్మి నోవాహును అతని కుటుంబంలో మొత్తం ఆయనతో పాటు 8 మంది దాని లోపల ప్రవేశించారు. కానీ అప్పుడు ఈ విషయం చెప్పినా కూడా లోకస్తులు ఏం చేయలేదండి, ఆ ప్రజలందరూ దాన్ని నమ్మలేదు. ఎందుకంటే అసలు వాళ్ళకి వర్షం అనేది ఉందని వాళ్ళకి తెలియదు. ఎందుకు? అంతవరకు ఏం లేదండి, మొదటి లోకంలో వర్షమే పడలేదండి. అందుకే హెబ్రీ పత్రికలో చక్కగా చెప్తాడు కదా, నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి ఏమండి ఆయన ప్రకటించినాడండి ప్రియులారా. అది ఎంత చక్కగా చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడండి. ఆయన ఆ రోజుల్లోనే ఆ ప్రజలకు ఆ విట్నెస్ ఇచ్చాడు ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం,
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చూసారా ఏమండి, అది వరకు చూడని సంగతుల గురించి, అది వరకు చూడని సంగతి ఏమండి, వర్షం అన్నది నోవా కాలం వరకు లేదు ప్రియులారా. ఓకేనా, అయితే ఆయన ఏం చేశాడంటండి, అది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఎంత క్లియర్గా ఉంది చూసారా ప్రియులారా. సో అక్కడ వాళ్ళు ఏం చేయలేదంటే ఏమండి, నోవాహు ఆ ఫెయిత్ ఉంది, నోవాహు నమ్మకం ఉంది, దేవుడు చెప్పాడు, కుటుంబము నమ్మింది. అయితే ఈయన ఇంత పెద్ద ఓడ చేస్తున్నాడండి, అక్కడ అడిగినటువంటి ప్రజలకు ఆయన చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయలేదండి, దాన్ని వాళ్ళు నమ్మలేదు ప్రియులారా. సో అది చూడండి, ఇంకొక చోట్ల చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూసారా, అక్కడ ఆ మొదటి లోకములో జలప్రలయం జరిగింది మనకందరూ తెలుసు, కానీ అక్కడున్న ప్రజల పరిస్థితి ఏమి, అది వరకు చూడని సంగతిని గురించి ఆయన నమ్మాడు, కానీ ఆయన చెప్పినప్పుడు ప్రజలు నమ్మలేదు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఏమండి, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాబట్టి ప్రకటించాడు ఆయన. ఆ జనులకు నోవాహు ఏం చేశాడు, ప్రకటించాడు, అయ్యా భూమి అంతా దేవుని విరోధంగా పాపముతో నిండిపోయింది, మీకు ముందర నేను నిర్మిస్తున్న ఈ ఓడ ఒక విచిత్రంగా మీకు అనిపించవచ్చు, కానీ ఇది చెప్పింది దేవుడే చెప్పాడు నాకు, ఇది నిర్మించమని చెప్పి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా భూమిని జలం ద్వారా నాశనం చేయబోతున్నాడు అని చెప్తే ఆ నీతిని ప్రకటించిన ఆ నోవాహు ఒక సువార్త, ఆ హెచ్చరిక వాళ్ళకి ఎలా ఉందండి, అవిశ్వాసం. ఎందుకంటే అప్పటిదాకా భూమి మీద ఏం రాలేదండి, అది వరకు చూడని సంగతుల గురించి నోవాహు విశ్వసించినట్టు ఈ లోకంలో వాళ్ళు విశ్వసించలేకపోవడం గల కారణం ఏమిటంటే భూమి మీద అంతవరకు ఏం లేదండి, వర్షమే లేదు ప్రియులారా. ఓకేనా. సో ఆ రీతిగా ఏమండి మొదటి లోకమును 40 రాత్రి పగళ్ళు ఏమండి ఆ మహా అగాధ జలముల ఊటలన్నీ విడువబడింది, ఆ దినం మీదే విడువబడింది. ఆకాశ తుమ్ములు విప్పబడి ఏమైందండి, ఆ నీళ్ళంతా కురిసినప్పుడు ఇది నమ్మకుండా ఎవరైతే ఆ ఓడలో ప్రవేశించలేదో ప్రియులారా అందరూ చనిపోయినారండి. ఎందుకంటే భూమి ఎక్కడి దాకా నిండిందో తెలుసా ప్రియులారా, ఏమండి భూమి మీద ఎత్తైనటువంటి పర్వతములు 15 మూరలు ఏమైనా తెలుసా ప్రియులారా, 15 మూరలు నిండిపోయింది, కంప్లీట్గా ఇదైపోయింది ప్రియులారా. ఓకేనా. సో ఆ రీతిగా ఆ జలప్రలయంలో అప్పుడున్న లోకం అంతా ఏమైపోయిందండి, నాశనం అయిపోయింది. యాక్చువల్లీ అలాగా 40 రాత్రి 40 పగళ్ళు కురిసిన ప్రచండమైన వర్షం ద్వారా వచ్చిన నీళ్లు భూమి మీద ఎంత కాలం వరకు ఉండింది తెలుసా ప్రియులారా. అది చూడండి, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉందనే విషయాన్ని ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. అంటే అది ఓపెన్ అని చూసారా, మహా అగాధ జలముల ఊట. అది ఎప్పుడంటే నోవాహు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున అది మహా అగాధ జలముల ఊటలన్నీ విడువబడింది, ఆకాశ తుమ్ములు విప్పబడింది. అప్పుడు కురిసిన వర్షము 45 రాత్రి 40 పగళ్ళు కురిసిన తర్వాత అది ఎప్పటిదాకా భూమిలో ఉండిందంటే చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 13-14 వచనం. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అంటే మనం కరెక్ట్గా లెక్క వేస్తే 1 సంవత్సరము 10 దినములు ఏముందండి భూమి మీద నీళ్ళు అలాగే ఉండి అది ఇంకిపోయేదానికి 1 సంవత్సరము 10 రోజులైంది ప్రియులారా. ఓకేనా. సో అంత వాటర్ ఉందండి.
ఓకేనా. సో ఈ రీతిగా ఏమైందంటే ప్రియులారా, ఏమండి ఏమంతా మనం ఆదికాండం 1వ అధ్యాయం 6-7 వచనం ప్రకారము విశాలము క్రింది జలములు, భూమి మీద ఉన్న జలములు అంతే డివైడ్ చేసినప్పుడు విశాలము మీది జలమును చూసినారా, అవన్నీ ఇప్పుడు పడిపోయినాయి. అంటే దాని అర్థమేమి, భూమి చుట్టూ ఒక నీటి పొరలాగా ఒక వాటర్ క్యాన్ ఆఫ్ ఉండింది కదా, ఇప్పుడు అవన్నీ డైరెక్ట్గా కింద పడిపోయినాయి ఈ 40 రాత్రి పగుళ్ళ వర్షం చేత. ఇంకేం లేదండి, ఇప్పుడు సూర్యునికి భూమికి మధ్య ఏం లేదు. ఇప్పుడు ఈ నీటి పొర లేకుండా ఇప్పుడు సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడే లోపల ఏమైందండి, ముందున్నటువంటి ఆ చల్లటి వాతావరణం లేకుండా ఇప్పుడు మన కాలంలో ఎలా ఉన్నామో అలాగా స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఏమైపోయింది, అప్పుడు వాతావరణ మార్పు చేత సూర్యుని కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడే వలన ఆ వాతావరణ మార్పిడి చేత ఆయుష్కాలము తగ్గిపోయింది. ఓకేనా. సో అబ్రహాముకు వచ్చేటప్పటికే 175 సంవత్సరాలు, తర్వాత యోసేపు 110 సంవత్సరాలు. ఇలా ఏమైపోయిందండి, క్రమంగా ఆయుష్కాలం తగ్గిపోయి ఇప్పుడు మనమున్న కాలంలో 50, 60, 70. ఓకేనా. సో ఇది ప్రియులారా. ఓకేనా. ఎందుకంటే చూడండి, అంతకుముందు ఏమండి, ఆ సూర్యకిరణాలు వాటర్ క్యానోఫీ ఆ నీటి పొర మీద పడడం వల్ల ఇది ఒక ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ ఐటమ్స్ వస్తువులు ఎలాగైతే చెడిపోకుండా ఎక్కువ దినములు ఉంటుందో అట్లాగా లోపల ఉన్నటువంటి వాళ్ళు బాగా ఎక్కువ ఆయుష్కాలం బ్రతికినారు. తర్వాత అదే తీసి మీరు బయట పెట్టండి, అదే ఫ్రిడ్జ్ నుంచి ఏమైపోతాయి, కొన్ని రోజులకే పోతుంది. ఆ రకంగా అయిపోయింది ప్రియులారా. దీనికి ఇంకొక ఆధారం కూడా మనం చూద్దాం. ఏమండి, ఆదికాండం 9వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 9:20-21. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఇది ఎంత ఎప్పుడు జరిగింది, నోవాహు జలప్రలయించి వచ్చిన తర్వాత ఏమైందండి, ఆయన ద్రాక్ష తోట వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై గుడారములో వస్త్రహీనుడుగా పడి ఉండెను. ఇప్పుడు దీన్ని చూచి ఏమంటారంటే చాలామంది, నోవాహు తాగుబోతుడు అయిపోయినాడు కాబట్టి ఆయన త్రాగి మత్తుడే పడిపోయారని చెప్తారండి. కానీ ఒక విషయం మనం బాగా ఆలోచించేయాల. ఏమండి, లోకాన్నే దేవుడు నాశనం చేసేస్తాడు. నోవాహును బట్టి ఆ కుటుంబీకులను ఆయన రక్షిస్తే 600 సంవత్సరం వరకు నీతిమంతుడుగా, దేవుని దృష్టికి నిందారహితుడుగా, దేవునితో నడిచినటువంటి గొప్ప వ్యక్తిగా నోవాహు జీవిస్తే, అంత గొప్ప జీవితాన్ని బట్టి దేవుడు ఆయన రక్షిస్తే ఆయన బయటకు వచ్చి కొంతకాలంకంతా త్రాగిపోతాడైపోతాడా, దేవుని విరోధంగా పాపి అయిపోతాడా? మనం బాగా ఆలోచించేయాలండి. ఏమంటే నోవాహు 2 లోక వాతావరణంలో జీవించిన వ్యక్తి. అంటే మొదటి లోకములోనూ జీవించాడు, జలప్రలయం అయిన తర్వాత బయటకు వచ్చి 2వ లోకంలోనూ ఆయన జీవించిన వ్యక్తి. ఓకేనా. ఏమైందంటే మొదటి లోకంలో ఆయన అదే ద్రాక్ష తోట నాటి ద్రాక్షరసం తాగినప్పుడు అది పులిసి ఉండదండి, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాతావరణం చాలా కూల్గా ఉండేది. సో ఈయనకి ఆ విషయం తెలియదండి. ఈయన యథావిధిగా మరలా వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్షరసం త్రాగినప్పుడు ఏమైపోయిందండి, అది కొంతకాలం కొంత ద్రాక్షరసం ఏమైపోతుంది, కొంతకాలం వద్దండి. మనమే ఇంట్లో గ్రేప్ జ్యూస్ చేయండి, మీరు మార్నింగ్ చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టండి, మీరు అలాగే పెట్టండి, సాయంకాలం కంతా ఏమైపోతుంది, అది పులిసిపోతుంది ప్రియులారా. తర్వాత దాని మీద బురుగు వస్తుంది, పుల్లంగా తయారవుతుంది. అలాగే అదేమవుతుంది, హాల్కలాగా అయిపోతుంది ప్రియులారా. కాబట్టి ఈయన మొదటి లోకములు ఉన్నట్టుగానే దాన్ని అనుకున్నాడు పాపం. అందువల్ల అది ఏమైపోయిందండి అని అందుకే చెప్తాడు, పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడే తన గుడారంలో వస్త్రహీనుడుగా, అంటే ముందున్నట్టుగా అనుకున్నాడు ఆయన పాపం. ఇదేమైపోయిందండి, సూర్యకిరణ డైరెక్ట్గా పడడం వల్ల అది పులిసి అది ఆల్కహాల్ అయి అది ఆయన ముందున్నట్టుగా ఎంత డోసేజ్ తాగినాడు అంత తాగిమైపోయింది, ఆయన ఫుల్ కిక్ అయిపోయి ఏమైపోయిందండి, ఆయన వస్త్రహీనుడుగా పడిపోయాడు. అంతేగాని ఆయన త్రాగుబోతు కాదండి ఆయన. ఓకేనా. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు ప్రియులారా. సో దాని వల్లనే అక్కడ దీన్ని బేస్ చేసి ఇంకో కార్యం జరుగుతుందండి. ఆయనకి మొత్తం ఏమండి 3 కొడుకులు, హాము, షేము, యాపెత్తు.
అయితే ఈ తండ్రి వస్త్రహీనుడుగా పడిన విషయాన్ని ఈ హాము అనేటువంటి కుమారుడు ఏం చేస్తారండి, చూసేసి మిగతా ఇద్దరు కుమారులు కూడా చెప్తాడు, నాయన అక్కడ ఏమైనాడు, వస్త్రహీనుడుగా ఉన్నాడని చెప్పేసి. అయితే వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు, అరే అది ఒక మర్యాద కదా, ఒక గౌరవం కదా. అప్పుడు ఆ తండ్రి వస్త్రహీనుడుగా ఉన్నాడు కాబట్టి అలాగే చూడకుండా వాళ్ళు వెనక నుంచి ఏం చేస్తారండి, వస్త్రం తీసుకొని పోయి ఆయన్ని కప్పుతారండి. సో ఆ తర్వాత ఆయన మత్తు నుంచి లేచి వచ్చిన తర్వాత ఆ విషయం వాళ్ళు తెలియపరిచినప్పుడు ఆయన ఏం చేస్తారు, తన కుమారుడిని శపిస్తారు ప్రియులారా. ఓకేనా. సో ఆ రీతిగా ఆ హాము సంతతి అందరూ కూడా ఏమవుతారండి, శపించబడినటువంటి వారుగా వస్తారండి నోవాహు శపించుట చేత. ఇది ఎందుకంటే ఆయన మత్తుడై దిగంబరిగా పడిపోయాడు. ఆ మత్తు ఎందుకు వచ్చింది ఆయనకి, ఆయన 2 లోకములోనూ జీవించినటువంటి ఒక వ్యక్తి ప్రియులారా. ఓకేనా. సో ఇది మనకు ఒక మార్పుగా మనము ఆ వ్యత్యాసాన్ని మనము పరిశీలించవచ్చు. అయితే నెక్స్ట్ ఏమవుతుందంటే ప్రియులారా, ఈ యొక్క ఏమండి హాము, షేము, యాపెత్తు ఈ ముగ్గురి మూలంగా మరలా ఏమవుతుందండి, ఆ 2వ లోకముల భూమి మరలా రీజనరేషన్, మరలా ప్రజలు వాళ్ళ మూలంగానే ప్రబలుతారండి. సో వాళ్ళ మూలంగానే మనం కూడా వచ్చాం. నేను చదవండి ఒకసారి ఆదికాండం 10వ అధ్యాయము 32వ వచనం. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను. వీళ్ళలో నుండి ఈ హాము, షేము, యాపెతు అనేటువంటి వీరి ముగ్గురుండి ఏమైందంటే భూమిలో జనములంతా ఏమందరండి, వ్యాపించారు. సో వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే మనం. కానీ ఇప్పుడు మనము ఏ యొక్క సంతతి వాళ్ళం అంటే, మనము షేము యొక్క సంతతి వాళ్ళం. అంటే షేము వాళ్ళే ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఈ ఆసియానే ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇజ్రాయెల్ కానీ, సౌదీ అరేబియా, కువైట్ ఇవన్నీ ఎక్కడ ఉందంటే ఏషియా కాంటినెంట్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ యాపెత్ ఎవరంటే యూరోపు, రష్యా, జర్మనీ, బ్రిటిషర్స్, అమెరికా, అంటే రూలర్స్ వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఈ హాము కుమారుడు కనాను, వీళ్ళంతా శపించబడినటువంటి వీళ్ళు. ఓకేనా. వాళ్ళు ఎవరంటే ఈ ఆఫ్రికన్స్, ఈ నీగ్రోస్ అంటారు కదా, వాళ్ళు స్లేవ్స్ లాగా ఉన్నారు పిల్లరా. సో వీళ్ళ మూలంగానే ఏమైందంటే, ఈ ముగ్గురు సంతతి మూలంగానే మరలా 2వ లోకంలో ప్రపంచమంతా ప్రజలంతా వ్యాప్తి చెందారని. ఓకేనా. సో ఆ రీతిగా వ్యాప్తి చెందిన తర్వాత మరలా ఏం జరిగింది అనే విషయాన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. సో ఈ పార్ట్లో మనం ఏం చూసుకున్నామంటే, మొదటి లోకములు ఆదాము నుండి నోవాహు జలప్రలయం వరకు ఉన్న మనుషులు ఎలాగ ఎక్కువ కాలం బ్రతికారు అనే విషయాన్ని మనము చూసాం. సో జలప్రలయం ద్వారా దేవుడు ఆ భూమిని నాశనం చేసిన కారకులు ఎవరు అంటే, భూమి మీద ఉన్నటువంటి నెఫీలులు, రాక్షసులు, బలాత్కారులు, వీళ్ళ మూలంగానే భూమి అంతా బలాత్కారంతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. 40 రాత్రి 40 పగుళ్ళు వర్షం కురిసింది. అది 1 సంవత్సరం 10 రోజుల వరకు భూమి మీద నీళ్లు ఇంకకుండా అలాగే ఉండింది ప్రియులారా. ఓకేనా. ఈ యొక్క తేడా, ఈ వాతావరణం వలన ఆ కాలంలో ఎక్కువ కాలం బ్రతికారు. తర్వాత క్రమేణంగా తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఇదే 2వ లోకంలో ఆకాశంలో పరిపాలించినటువంటి అదృశ్యమైన శక్తులు ఎవరు, వారి వశములో ఉంటూ భూమి మీద పరిపాలించేటువంటి దృశ్యమైన శక్తులు ఎవరు అనే విషయాన్ని దేవుని చిత్తమైతే మనము రాబోయే దినంలో దీని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీకందరికీ ప్రభునామమున వందనాలు.